ఓకే, ఇప్పుడు మనం నవోదయ సిలబస్లో ఆర్డ్మెంట్ ఆఫ్ డిస్కషన్ చేసుకుంటాం అన్నమాట. సర్కిల్, ఆక్టాగన్, స్క్వేర్, ఆక్టాగన్, ట్రయాంగిల్, ఆక్టాగన్, నెక్స్ట్ వన్ హెక్సాగన్, ఆక్టాగన్. సో ఇవి ఇచ్చారు అంటే సర్కిల్, ఆక్టాగన్, స్క్వేర్, ఆక్టాగన్ అండ్ ట్రయాంగిల్, ఆక్టాగన్ అండ్ హెక్సాగన్ అండ్ ఆక్టాగన్ ఇచ్చారు అన్నమాట. ఇప్పుడు మనం ప్రాబ్లం ఆన్సర్ చూస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ టచ్ లేదు, ఇక్కడ టచింగ్, ఇక్కడ టచ్ చేయలేదు, ఇక్కడ టచ్ చేయలేదు, ఇక్కడ టచ్. ఈ ట్రయాంగిల్లో ఇది లైన్స్ అనేటువంటిది బోత్ సైడ్ టచ్ చేయొచ్చు. చూడండి అమ్మా, చూడండి ఇక్కడ టచ్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ బోత్ సైడ్ మనం టచ్ అయ్యాయి కదా. ఓకేనా, బోత్ సైడ్ ఇక్కడ మనం టచ్ అయ్యాయి కదా. సో అది ఓకేనా, ఇక్కడ బోత్ సైడ్ టచ్ అయ్యాయి కాబట్టి ఆన్సర్ ఏంటి ఇది అవుతుంది అన్నమాట. ఆన్సర్ ఓకేనా, ఆన్సర్ అనేటువంటిది సి అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. సెకండ్ ప్రాబ్లంకి వస్తారు కదా. సెకండ్ ప్రాబ్లం ఫిగర్ ఇచ్చారు. ఓకేనా, ఫిగర్ ఇచ్చి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఒకటి టచ్ అయితే ఇక్కడ ఒకటి టచ్ అయింది, ఇక్కడ ఒకటి టచ్ అయితే ఇక్కడ ఒకటి టచ్ అయింది, ఇక్కడ ఒకటి టచ్ అయితే ఇక్కడ ఏవి టచ్ అవ్వలేదు. ఓకేనా, ఇక్కడ రెండు టచ్ అయితే ఇక్కడ రెండు టచ్ అయ్యాయి. సో ఆన్సర్ అనేటువంటిది సి అవుతుంది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఆల్రెడీ సేమ్ ఫిగర్స్ అండి, సేమ్ ఫిగర్స్ ఇచ్చారు కదా, సేమ్ ఫిగర్స్ మనకి ఇచ్చారు. సో బట్ ఇక్కడ లైన్ అనేటువంటిది చిన్నది మిస్ అయింది చూడండి. సో దానికోసమని ఆప్షన్ బి. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్కి వస్తారు కదా. ఇదన్నీ క్లాక్ వైజ్, ఇదంతా కూడా క్లాక్ వైజ్ ఉంటుంది. ఇది క్లాక్ వైజ్, ఇది యాంటీ క్లాక్ వైజ్, ఇది క్లాక్ వైజ్. సో ఆప్షన్ అనేటువంటిది సి అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ 3 ఈక్వల్ ఫిగర్స్ ఇచ్చారు, 3 ఈక్వల్ ఫిగర్ ఇచ్చారు, 3 ఈక్వల్ ఫిగర్ ఇచ్చారు. ఇక్కడికి వస్తారు కదా, 2 ఈక్వల్ ఫిగర్ ఇచ్చి, ఇకండి 2 ఈక్వల్ ఫిగర్ ఇచ్చి ఇక్కడ మాత్రం ట్రయాంగిల్ ఇచ్చారు అనమాట, చివరిలో ట్రయాంగిల్ ఇచ్చారు. సో దానికోసమని ఆప్షన్ డి. ఓకేనా, ఆప్షన్ డి. ఆల్రెడీ మనకు తెలుసు ఏంటది, సర్కిల్ అండ్ సర్కిల్ డాట్లెస్ అనమాట. ఓకేనా, సర్కిల్ అండ్ సర్కిల్ డాట్లెస్. చూడండి ఇక్కడ సర్కిల్ ఇచ్చారు కదా, ఇక్కడ సర్కిల్ డార్క్ లేదు, ఇక్కడ సర్కిల్ డార్క్. ఓకేనా, ఇక్కడ ట్రయాంగిల్ ఇచ్చాడు, ఇక్కడ ట్రయాంగిల్ చిన్నది ఇచ్చాడు, ఇక్కడ సేమ్, ఇక్కడ స్క్వేర్ సేమ్, బట్ ఇక్కడికి అసలు చిన్న ట్రయాంగిల్ ఇచ్చాడు అనమాట. సో స్మాల్ ట్రయాంగిల్ కంపేర్ విత్ ఈ ట్రయాంగిల్తో పోలిస్తే దానివల్ల మనం ఆప్షన్ సి అనేటువంటిది మనం సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ వస్తారు కదా. చూడండి ఇక్కడ 7th ప్రాబ్లంకి వస్తారు కదా. సేమ్ అంటే ఇక్కడ ఒక డార్క్ ఇస్తే దీని డైరెక్షన్లోనే డార్క్, ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ ఇస్తే దీని డైరెక్షన్లో డార్క్, ఇక్కడ ఇట్ సైడ్ డైరెక్షన్లో ఇస్తే డార్క్ ఇస్తే ఇక్కడ ఇట్ సైడ్ ఉండాలి, బట్ ఇట్ సైడ్ ఆల్రెడీ లేదు కాబట్టి ఇది నో ప్రాబ్లం. ఓకేనా, ఇక్కడ డౌన్ డైరెక్షన్లో ఇస్తే ఇక్కడ డౌన్ డైరెక్షన్లో ఉండాలి, ఇక్కడ ఉండకూడదు. సో అది తప్పు కాబట్టి ఇదే ఆప్షన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్కి వస్తారు కదా. చూడండి ఇది ఒక స్టార్ ఉంది కదమ్మా, ఈ స్టార్ ఉంది కదా, ఇక్కడ మనం చూసుకుంటే స్మాల్ సర్కిల్ స్టార్లో ఉంది, స్మాల్ సర్కిల్ స్టార్లో ఉంది, స్మాల్ సర్కిల్ స్టార్లో ఉంది, బట్ ఇక్కడ స్టార్ సైడ్ లో ఉంది, ఇది స్మాల్ సర్కిల్ అనేటువంటి స్టార్ సైడ్ లో ఉంది.
సో దానివల్లే ఆప్షన్ బి అనేటువంటిది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ 10th క్వశ్చన్కి వస్తారు కదా, స్క్వేర్ ఇచ్చారు. ఓకే, స్క్వేరు సరిపోయింది. అండ్ హెక్సాగన్ స్క్వేరు లోపల స్క్వేరు సరిపోయింది. హెక్సాగన్ లోపల హెక్సాగన్ సరిపోయింది. ట్రయాంగిల్ సరిపోయింది. ఇక్కడ స్క్వేరు సరిపోయింది. బట్ ఇక్కడ రెక్టాంగిల్ వచ్చింది కాబట్టి ఆప్షన్ అనేటువంటిది డి అనేటువంటిది అవుతుంది అన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం 11th ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఒక ప్యారలెలోగ్రామ్ ఇచ్చారు. ఇది ఒక ప్యారలెలోగ్రామ్. ఓకే, ఇది కూడా ప్యారలెలోగ్రామ్, బట్ ఇది కూడా ప్యారలెలోగ్రామ్, బట్ కంపేర్ విత్ మనం ఇది చూసుకుంటే ఇది స్లాంగ్ అనేటువంటిది చాలా తక్కువ ఉందన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఆప్షన్ డి అనేటువంటిది అవుతుంది అన్నమాట. ఓకేనా, ఆప్షన్ డి అవుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది కదా, ఇది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అన్నమాట. ఓకేనా, ఇటువైపు చూడండి క్లాక్ వైజ్, ఇది క్లాక్ వైజ్, ఇది ఇలా క్లాక్ వైజ్. ఇది ఎప్పుడైతే ఉందో ఇది క్లాక్ వైజ్ కాదు, యాంటీ క్లాక్ వైజ్ అయితేనే ఇలా అయితేనే ఇది అవుతుంది అన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఆప్షన్ బి అనేటువంటిది డిఫరెంట్ ఉంటుంది అన్నమాట, ఆర్మెంట్ అవుట్. ఓకేనా. నెక్స్ట్ 13th ప్రాబ్లం చూస్తున్నాం మనం. 13th ప్రాబ్లంకి వస్తారు కదా, డాట్స్ ఉన్నాయి అన్నమాట. 4 డాట్స్ ఉన్నాయి, బట్ సేమ్ ప్యాటర్న్ లో డాట్స్ లేవు. ఇక్కడ కూడా డాట్స్ ఉన్నాయి, బట్ సేమ్ డిఫరెంట్ ప్యాటర్న్ ఉన్నాయి కాబట్టి ఇదే ఆప్షన్ అవుతుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఇది వస్తారు కదా చూడండి. ఆల్రెడీ ఇక్కడ బ్లాక్ డాట్ దగ్గరే వైట్ డాట్ ఉంది, బ్లాక్ దగ్గరే వైట్ ఉంది, బట్ ఎక్కడికి వస్తారు కదా వైట్ దగ్గర వైట్ ఉంది కాబట్టి ఆప్షన్ బి అవుతుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ సర్కిల్ ఉంది, బట్ ఇక్కడ స్క్వేర్ ఉంది. సో ఆప్షన్ డి అనేటువంటిది అవుతుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ 16th ప్రాబ్లం చూడండి. ఇక్కడ లైన్స్ టచ్ అయ్యాయి. 16th ప్రాబ్లంలో లైన్స్ టచ్ అయ్యాయి. ఇక్కడ ఎక్కడ లైన్స్ టచ్ అవ్వలేదు. మీరు చూసుకుంటే ఇక్కడ ఎక్కడ లైన్స్ టచ్ అవ్వలేదు. సో ఆప్షన్ బి అనేటువంటిది అవుతుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ మనం చూసుకుంటే ఇది 17th ప్రాబ్లం మనం చూసుకుంటే ఇది ఆపోజిట్ డైరెక్షన్. చూడండి, ఆపోజిట్ డైరెక్షన్, ఇది సేమ్ డైరెక్షన్, ఇది ఆపోజిట్ డైరెక్షన్స్, ఇది ఒకటే సేమ్ డైరెక్షన్స్. సో ఆప్షన్ సి అనేటువంటిది అవుతుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం 18th ప్రాబ్లం చూస్తున్నాం. 18th ప్రాబ్లంకి వస్తారు కల్లా ఈ 3 కూడాను అంటే బిసిడి వస్తారు కల్లా ఇవన్నీ కూడాను ఇన్నర్గా ఉన్నాయన్నమాట. చూడండి, దగ్గరలోనే ఉన్నాయి. ఇవి దగ్గరలోనే ఉన్నాయి. బట్ అవుటర్ రెండు కూడాను ఎక్కడ ఉన్నాయంటే దీనికి అవుటర్ రెండు కూడాను అవుటర్ ఉన్నాయన్నమాట. సో ఆప్షన్ అనేటువంటిది ఏ అవుతుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఒక ఫిగర్లో హెక్సాగన్ ఉంది, స్క్వేర్లో హెక్సాగన్ ఉంది. హెక్సాగన్ అనేటువంటిది కరెక్ట్గా ఒక డిఫరెంట్ షేప్లో ఉంది. అంటే ఇటువైపు ఉంది, ఎగ్జాక్ట్గా ఇలా ఉందన్నమాట. సో దీన్ని మనం తీసుకుంటున్నాం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఫిగర్కి వస్తారు కల్లా 20 ప్రాబ్లం. ఇవన్నీ కూడాను ఓపెన్ అంటే ఇవన్నీ కూడాను 20 ప్రాబ్లం మనం చూసుకుంటే ఇవన్నీ కూడాను క్లోజ్డ్. ఇది క్లోజ్డ్, బట్ ఇది అనేటువంటిది ఓపెన్ కాబట్టి ఇది తీసుకుంటున్నాం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఫిగర్ అనేటువంటిది చూడండి. ఇది క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్కి వస్తారు కల్లా క్లాక్ వైజ్కి వస్తారు కల్లా సేమ్. ఇది ఎక్కడుంటే ఎలాగో సేమ్, ఎక్కడుంటే కూడా అంతే. చూడండి, నేను డ్రా చేస్తున్నాను. ఎక్కడుంటే కూడాను ఇలాగే. సో ఇది వచ్చింది. మరి ఇది ఎక్కడుంటే కూడాను ఇలాగే వస్తుంది అన్నమాట. అంటే చూడండి సేమ్ వస్తుంది ఇది కూడాను. నెక్స్ట్ ఇది ఇక్కడుంటే
ఇటు నుండే కదా వచ్చింది. సో ఇలా రావాలి, బట్ అది ఆపోజిట్ డైరెక్షన్ వచ్చింది ఇక్కడ, ఇది ఆపోజిట్ డైరెక్షన్ వచ్చింది. సో డి అనేటువంటిది యాంటీ క్లాక్ వైజ్లో ఉంటుంది, ఇదంతా కూడాను క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటుంది అన్నమాట. ఓకేనా, క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంటుంది, ఇది యాంటీ క్లాక్ వైజ్, ఇది కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటుంది, ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే ఉంటుంది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఫిగర్కి వస్తారు కల్లా 22 ప్రాబ్లం. ఇది ఓవెల్ సర్కిల్. సో సర్కిల్ అనేటువంటిది ఆప్షన్ కింద మనం తీసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ వన్కి వస్తారు కల్లా చూడండి, ఇవి లైన్స్, అంటే ఒక స్క్వేర్ లోపల ఏదో ఒక లైన్స్ ఉన్నాయి, బట్ ఇది వస్తారు కల్లా సర్కిల్ ఉంది కాబట్టి సి అనేటువంటిది ఆప్షన్ అవుతుంది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వన్కి వస్తారు కల్లా చూడండి, ఇది ఆల్రెడీ అంటే ఇవన్నీ కూడా అంటే ఇది క్లోజ్డ్ ఫిగర్. ఇప్పుడు ఇక్కడ మనం మామూలు చూసుకుంటే ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అదే సేమ్ ఫిగర్ ఉంది, ఇక్కడ అదే సేమ్ ఫిగర్ ఉంది, ఇక్కడ సేమ్ ఫిగర్ ఉంది, బట్ ఇక్కడ డిఫరెంట్ ఫిగర్స్ ఉన్నాయి. ఓకేనా, ఈ డిఫరెంట్ ఫిగర్స్ వల్ల ఇదే అవుతుంది అన్నమాట, డిఫరెంట్. ఓకేనా, నెక్స్ట్ ఇది మళ్ళీ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ కింద మనం చూసుకుంటున్నాం. ఇది క్లాక్ వైజ్, ఇది ఇలా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ రెండు ఇలా పైన ఉంటాయి, చూసారు కదా. మళ్ళీ ఇక్కడ ఈ రెండు ఇక్కడ ఉండి మళ్ళీ పైన ఉండాలి, అంటే ఇక్కడ ఉండకూడదు. ఇది ఇలా ఉంది అంటే ఇది క్లాక్ వైజ్ లో ఇలా వచ్చింది. ఓకేనా, మళ్ళీ ఇక్కడ ఈ రెండు ఉన్నాయి కదా, మళ్ళీ ఇటువైపు కూడా ఈ రెండు ఉన్నాయి, ఇది క్లాక్ వైజ్ లో వచ్చింది. ఇది లైన్ ముందు వస్తుంది కాబట్టి ఇది యాంటీ క్లాక్ వైజ్ అన్నమాట. సో ఆప్షన్ అనేటువంటిది సి. ఓకే, నెక్స్ట్ వస్తారు కదా. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇది డైరెక్షన్స్ అన్నమాట. మామూలు మనం చూసుకుంటే ఇవన్నీ సేమ్. ఇది ఆపోజిట్ డైరెక్షన్స్. ఓకే, ఆపోజిట్ డైరెక్షన్స్ ఓకే. ఇది సేమ్ డైరెక్షన్ చూడండి, సేమ్ డైరెక్షన్ వల్ల ఇక్కడ అయిందన్నమాట. ఓకేనా, ఆప్షన్ బి అయింది. నెక్స్ట్ వన్కి వస్తారు కల్లా చూడండి, ఇక్కడ ఫిగర్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ సింగిల్ ఫిగర్స్ ఉన్నాయి, ఇక్కడ వస్తారు కల్లా డబుల్ ఫింగర్స్. సో దానివల్ల ఇది అయిందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ 28కి వస్తారు కదా చూడండి. 28 ఇది డైరెక్షన్ వైపు ఇది ఉంది. ఓకేనా, ఇక్కడ డైరెక్షన్ వైపు ఇది ఉంది. ఓకే, ఇక్కడ డైరెక్షన్ వైపు ఇది ఉంది, బట్ ఇది డైరెక్షన్ వైపు అంటే ఇటు ఉండాలి, బట్ ఇటు ఉంది. అన్ఫార్చునేట్గా ఇటు ఉంది కాబట్టి ఆప్షన్ బి ఆప్షన్. ఓకేనా, నెక్స్ట్ మనం చూసుకుంటారు కదా 29th ప్రాబ్లం చూడండి. ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 7 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 3 ఉంది, బట్ ఇక్కడ 3 ఉంటే ఎన్ని ఉండాలి, 5 ఉండాలి. సో ఆప్షన్ ఇది. ఓకేనా, ఆప్షన్ డి. నెక్స్ట్ వస్తారు కదా చూడండి. నెక్స్ట్ యాక్చువల్లీ సరిపోయింది. ఓకే, ఇది హెక్సాగన్ అనేటువంటిది సరిపోయింది. ఓకే, అంటే ఇది ఇక్కడ జాయింట్ అయింది, బట్ ఇది ఎక్కడ అవ్వాలి జాయింట్, ఇలాగ అవ్వాలి. ఇది మామూలు మనం చూసుకుంటే ఇలా అవ్వాలి ఇది. ఓకేనా, బట్ అలా అయింది కాబట్టి ఆప్షన్ ఏ. ఓకేనా, ఆప్షన్ ఏ. నెక్స్ట్ ప్రాబ్లంకి వస్తారు కల్లా చూడండి. ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంటే సైడ్స్ మనం చూసుకుంటుంటే ఇప్పుడు నేను ఇటువైపు దీన్ని నేను రైట్ సైడ్ అనుకుంటున్నాను నేను. ఓకేనా, నేను ఇప్పుడు రైట్ సైడ్ ఇక్కడ నేను ఇటువైపు నేను ఉంటే రైట్ సైడ్ ఉంది. సో ఇటువైపు నేను వస్తే ఇటువైపు నేను ఉంటే రైట్ సైడ్ ఉంది. ఇప్పుడు నేను ఇటువైపు తిరిగితే ఇది రైట్ సైడ్. ఓకేనా, రైట్ సైడ్ నాకు వచ్చింది. ఓకేనా, మళ్ళీ నేను ఇటువైపు తిరిగితే సో రైట్ సైడ్ రావాలి. ఓకే, సో ఇది కూడా రైట్ సైడ్ వచ్చింది. మళ్ళీ నేను ఇటువైపు తిరిగితే రైట్ సైడ్ ఇటు రావాలి కాబట్టి ఇటు వచ్చింది కాబట్టి ఆప్షన్ డి అవుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ ఆప్షన్ అనేటువంటిది డి అవుతుంది అనమాట. అంటే ఇది రొటేటెడ్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. ఓకే, ఇప్పుడు మనం 32 ప్రాబ్లం చూస్తున్నాం. 32 ఏం లేదమ్మా, ఇప్పుడు డైరెక్షన్స్ ఎలా ఉంది, ఇప్పుడు క్లాక్ వైజ్ ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ ఆప్షన్ బి అవుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్కి వస్తారు కల్లా చూడండి. మనం ఏం లేదు మామూలు చూసుకుంటే ఇవి 3 కూడా లైన్స్, ఇది ఒకటే సరే వితౌట్ లైన్ కాబట్టి
సర్కిల్ కాబట్టి సో అది ఆప్షన్ కింద మనం తీసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ వస్తారు కదా చూడండి, ఓకేనా. 34 అనేటువంటిది ఆప్షన్ అవుతుంది అన్నమాట, ఓకేనా. ఇది లేకపోతే 1 అనేటువంటిది ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉంది, ఓకేనా. నెక్స్ట్ 35th ప్రాబ్లం మనం చూస్తున్నాం. 35th ప్రాబ్లంకి వస్తారు కదా, ఇది ఆపోజిట్ డైరెక్షన్ ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ ఇక్కడ ఉండాలి కాబట్టి ఇక్కడ ఉంది కాబట్టి ఆప్షన్ సి.